అసలు నీ దినాలను నువ్వు పట్టించుకోవట్లేదే. ఏ క్షణము ఏమి సంభవిస్తుందో తెలియని నీకు ఇంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి వంటి వాడవైన నువ్వు నీ దినాలను లెక్కించుకోవటం లేదా? ఎప్పుడు లెక్క పెడతావో చెప్పమంటావా? కరెక్ట్గా ఏ ఒక్కడైనా భూమి మీద దినాలు లెక్కెట్టుకునే ఒక్క సమయం ఉందండి. డాక్టర్ నిర్ధారిస్తాడు నువ్వు పోతావని, అప్పటి నుంచి లెక్కెట్టుకుంటాడు. కౌంట్ డౌన్. చచ్చిపోతానా ఏడ్చేస్తుంటాడు. ఎవరు వచ్చినా ఏడ్చేస్తుంటాడు. మంచం మీద ఉన్నప్పుడు పరామర్శించడం మనం వెళ్తాం అనుకో, ఎవరు వెళ్ళినా కళ్ళ నీళ్ళు, నోరు లేకపోయినా కళ్ళమ్మ నీళ్లు మాత్రం కారిపోతుంటాయి సందులంట. పోతాను. నీకు క్యాన్సర్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ఎయిడ్స్ అని చెప్పినప్పుడు దినాలు లెక్కించుకుంటావు, నీకు ట్యూమర్ అని చెప్పిన తర్వాత దినాలు లెక్కించుకుంటావు, నీ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి అంటే నీ దినాలు లెక్కించుకుంటావు, షుగర్ తలకెక్కిందంటే, షుగర్ తలకి మెదడు వరకు వెళ్ళిందంటే నీ దినాలు లెక్కించుకుంటావు. ఆ దినాలు తెచ్చుకోకు. అంతవరకు నీ దినాల గురించి తెలుసుకోకుండా ఉన్న పిచ్చివాడివి కాకు. ఈ వేళ నుంచే, ఈ మాటలు విన్నప్పటి నుంచే నువ్వు నీ దినాలు లెక్క పెట్టుకో.